చెత్త మీద పన్ను వేసినవాడిని చెత్త నా కొడుకు అనరండి. అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా, దాని మీద పన్ను వేసాడమ్మ దౌర్భాగ్యుడు. నిజం. మీరు అంతసేపు బటన్ నొక్కుతున్నారు అన్నారు. ఏ బటన్ నొక్కుతున్నాడు? ఆ బటన్ ఏ బటన్ నొక్కుతున్నాడు, ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియట్లేదు. రైతులు పాస్ పుస్తకాలు సార్. మా తాత నాకు భూమి ఇచ్చాడమ్మా, మా నాన్న నాకు భూమి ఇచ్చాడు. ఆ పాస్ పుస్తకం మీద ఈడి బొమ్మ ఇటు బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్లగా ఉంటాడు. మొక్క చూసే దెయ్యం పిల్లగా ఉంటుంది ముఖం. ఆడు మన పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పుస్తకాల మీద ఈడి బొమ్మ ఏంటమ్మా. మళ్ళీ సర్వేరాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు వేస్తున్నాడు. ఆ సర్వేరాయి మీద కూడా ఈ దిష్టి బొమ్మ ఫోటో. ఇంకోటి ప్రమాదం వస్తుంది సోదరులారా. ఇప్పుడు మనం భూమి కొంటాం, 6 ఎకరాల భూమి కొంటాం, డబ్బులు ఉంటాయి. ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట, జెరాక్స్ కాపీ ఇస్తాడట. ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కేటమ్మా సార్. ఎక్కడైతే మోసం జరుగుతుంది సార్, చూడాలి పెద్దలందరూ కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పుడు ఇచ్చేస్తాడు వీడు. అప్పుడు మా బ్రతుకులు ఏమైపోతారు. మన భూమి మీద ఆడిపోతాను ఏంటి, నాకు అర్థం అవుతుంది. సైకో నాకు అడిగిపోతే ఏమంటామండి. ఈ చెత్త నా కొడుకులందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా. మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మేము ఉంటాం పోతాం, ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో, ఎన్నాళ్ళు ఉంటామమ్మా. ఆపద వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా. రోడ్లు చూస్తే ప్రతి దగ్గర బొక్కలకి అప్పుడు డబ్బులు లేవు వీడికి. మీ పట్ట ఆడుకుందాం రా అంట ప్రోగ్రాం. మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంట 20 రోజుల ప్రోగ్రాం. దానికే 100 కోట్లు కేటాయింపు. ఏంటి ఎవరు ఆడతారు ఆటలు? రోజు ఒక పక్కన ఈడికి ఒక పక్కన బంతులు కూడా ఉంటారు. అలాగా ఎలా ఇష్టం వచ్చిన చేస్తారమ్మా. దయించి సోదరులారా, సోదరిమణులారా, యువకులారా ఒకసారి ఆలోచించండి. ఎంతో బాగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఎంతో మంది చదువుకుంటున్నారు. చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. ఓయే జగన్మోహన్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా, ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటే నోరు మూసావు. ఇప్పుడు నువ్వు మాట్లాడేవా? ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం. సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి? బీసీలకి రాజకీయ అధికారం ఇవ్వాలా, ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు కూడా ఫాలో అవుతారు. దాంట్లో అనుమానమే లేదు. అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం. అటువంటిది ఎంతో మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు, సైకో నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి పదవులు లేకుండా చేసాడు దుర్మార్గుడు వీడు. వీడని మాట్లాడతాడు. ఇప్పుడు అంటాడు నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు. ఏది నా ఎస్సీలు ఎస్సీలు ఏదో చేసేవాడు అడుగుతున్నాను ఈవేళ. మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో చెప్తాడటాడు. అసలు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను నేను. ఏం చేసి అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు. నీకెందుకు రా ఓటు వేయాలి మేము? బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం. మీ అందరికీ తెలిసే విషయం. అడిగి మరీ ఇచ్చాం. మత్స్యకారులకు కానీ, యాదవ్ కులస్తులు కానీ చాలా ఉన్నాయి. మన బీసీలు చాలా కులాలు ఉన్నాయి. అందరికీ కూడా పేరును అడిగి చంద్రబాబు నాయుడు ఇస్తే ఏమంటే ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా. తీసి పారేశాడు. చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు. ఏడిచ్చావు నువ్వు? రాజధాని లేని రాష్ట్రం చేసావు. పోలవరం వస్తే మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, అది లేకుండా చేసావు. ఈవేళ మళ్ళీ ఓటు ఇది ఎదిగిరా నీకు ఓటు వేయాలని అడుగుతాను నేను. Like, share and subscribe to Rajaniti channel.